హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో పక్కనున్న పాప చాలా బాగుంది కదా, మా అక్క వాళ్ళ కూతురు తను. సో ఈరోజు వచ్చేసి నేను సోప్స్ అయితే ఇంట్లోనే హోమ్మేడ్గా రెడీ చేసుకోవాలని అనుకుంటున్నాను. సో ఎలా వస్తుందో, రిజల్ట్ కరెక్ట్గా వస్తుందో లేదో నాకు కూడా తెలియదు. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, మీరు ఒకసారి చూసేయండి. సో మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో సోప్ బేస్ కోసం కావాల్సిన నేనైతే సోప్ బేస్ అయితే తీసుకున్నాను, ఆన్లైన్లో పర్చేస్ చేశాను. సో దీని అరౌండ్ కాస్ట్ వచ్చేసి 110 రూపీస్. సో చూద్దాము. అయితే నేను తీసుకుంది ఏంటి అంటే గ్లిజరిన్ సోప్ బేస్. సో దానివల్ల యూజ్ ఏంటి అని అంటే గ్లిజరిన్ సోప్ బేస్ అనేది సాఫ్ట్గా ఇంకా స్మూత్గా ఉంటుంది. మనం బయట సోప్స్ తోటి కంపేర్ చేస్తే దీంతో డ్రైనెస్ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. కొన్ని సోప్స్ ఈజీగా డ్రై అయిపోతూ ఉంటాయి, దీనివల్ల అలా అవ్వవన్నమాట. సో ఇలా నేనైతే సోప్ బేస్ని చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకున్నాను. ఇలా చూస్తే చాలా బాగా అనిపిస్తుంది డైమండ్ షేప్లో. సో గ్లిజరిన్ అనేది మెయిన్గా రెయినీ సీజన్ ఇంకా వింటర్ సీజన్లోనే యూస్ చేసుకోవాలి. సమ్మర్లో మాత్రం కొంచెం బర్నింగ్ అనేది ఉంటుంది, కానీ అన్ని స్కిన్స్కి కాదు, కొన్ని స్కిన్స్ వాళ్ళకి. సో అందుకని ఎక్కువ శాతం అయితే మనం ఈ సోప్స్ వింటర్లో కానీ రెయినీలో తీసుకోవడం వల్ల స్కిన్కి అనేది ఏ ఎఫెక్ట్ అనేది ఉండదు. సో నేను ఈరోజు తయారు చేసే సోప్ వచ్చేసి ఆరెంజ్ పీల్ పౌడర్తో చేసుకుంటున్నాను. సో ఆరెంజ్ పీల్ పౌడర్తో కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటి అంటే ఆరెంజ్ పీల్ పౌడర్ మనకు యాంటీఆక్సిడెంట్లో అంటే నెంబర్ 1గా పనిచేస్తుంది అనమాట. రిచ్ ఉంటుంది, మళ్ళీ ఇచ్చి స్కిన్ ఉన్న మళ్ళీ ఈజీగా మాయిశ్చరైజర్ అవుతుంది మన స్కిన్ లోపలికి. సో స్కిన్ సెల్స్ అనేది మంచిగా మాయిశ్చరైజర్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ అనేది కూడా బాగా అవుతుంది. ఇంకా చెప్పాలంటే రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల ట్యాన్ అనేది రిమూవ్ అవుతుంది. సో సోప్ బేస్ అనేది నేను డబుల్ బాయిలింగ్ మెథడ్లోనైతే పెట్టుకున్నాను. ఫస్ట్ పెట్టుకున్న బౌల్ అనేది కొంచెం మందంగా ఉండాలి, దాంట్లో ఒక స్టాండ్ పెట్టుకొని మళ్ళీ ఇంకో గిన్నె పెట్టుకొని ఇలా డబుల్ బాయిలింగ్లో మొత్తం గ్లిజరిన్ అయితే కరిగిస్తున్నాను. ఈ లోపు ఏంటంటే ఆరెంజ్ పీల్ పౌడర్ అనేది అంటే డైరెక్ట్గా వేయకుండా వాటర్ కానీ రోజ్ వాటర్ కానీ యూస్ చేసుకోవాలి. సో రోజ్ వాటర్ యూస్ చేసి దాంతోపాటు బ్లూ ఐస్ అనేది ఒక పర్ఫ్యూమ్ ఉంటుంది, సో దాన్ని కూడా యూస్ చేస్తున్నాను కొంచెం స్మెల్ కోసం. దానివల్ల పెద్దగా హామ్ అయితే ఏముండదు. సో రోజ్ వాటర్ని అయితే ఇలా మిక్స్ చేస్తున్నాను, కొంచెం ఉండలుగా లేకుండా నీట్గానైతే కలుపుకోవాలి. దీంట్లోకే ఈసీ సాఫ్ట్ క్యాప్సిల్స్ యూస్ చేస్తున్నాను. ఈ ఈసీ సాఫ్ట్ క్యాప్సిల్స్ ఏంటి అని అంటే వైటమిన్ ఈ అనమాట, వైటమిన్ సి. ఈ రెండు యూస్ చేయడం వల్ల స్కిన్ అనేది చాలా బాగుంటుంది, గ్లోయింగ్గా ఉంటుంది, బ్లడ్ ఫ్లో కూడా ఉంటుంది. సో ఇది హెయిర్కి కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఈవెన్ ఈ క్యాప్సిల్స్ డైరెక్ట్గా ఫేస్కి కూడా మనం అప్లై చేసుకోవచ్చు. కాకపోతే సోప్లో చేయడం వల్ల యాంటీఆక్సిడెంట్ లాగా మంచిగా పనిచేస్తుంది, బ్లడ్ ఫ్లో అనేది మంచిగా ఉండి డల్ స్కిన్ అంతా పొడగొడుతుంది. సో విటమిన్ ఈ అనేది డైరెక్ట్గా ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు, స్కిన్కి అప్లై చేసుకోవచ్చు. డల్ స్కిన్ పోతుంది, డ్రై స్కిన్ పోతుంది, ఫేస్ అనేది నీట్గా స్మూత్గా అవుతుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి దీంట్లోనైతే కలిపేసి ఉండలు లేకుండా మళ్ళీ నేను సోప్ బేస్లో కూడా వేసి కలుపుకుంటున్నాను. సో కంటిన్యూగా ఇలా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలన్నమాట. సో అలా కలుపుకున్నాక ఉండలు లేకుండా అయిన తర్వాత మన దగ్గర సోప్ మోల్డ్ ఉంటే సోప్ మోల్డ్లో వేసుకోవచ్చు, అది లేకపోతే ఇంట్లో ఉన్న ఏదైనా సరే గిన్నెలో కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని వేసుకోవచ్చు. నేను చూపిస్తున్న విధంగా నా దగ్గర ఒకటే సోప్ మోల్డ్ ఉంది, దాంతోపాటు ఎక్స్ట్రా కొంచెం అయితే వచ్చేసింది. సో దాంట్లోనైతే నేను వేసేస్తున్నాను. సో బయట సోప్స్ కన్నా ఇంట్లో హెల్తీగా చేసుకొని అలా మనం స్కిన్ అది మెయింటైన్ చేయడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. బయట సోప్స్ని వాడడం కన్నా ఇంట్లో మన చేతులతోటి తయారు చేసుకొని చేయడం వల్ల మన స్కిన్ అనేది మనం ఎంతో కొంత కాపాడుకున్న వాళ్ళం అవుతాము, గ్లోయింగ్గా కూడా ఉంటుంది. సో అలా సోప్ మల్లో వేసాక ఒక 2 అవర్స్ అయితే నేను అలాగే వదిలేసాను. ఆ తర్వాత తీస్తున్నాను, ఎంత సాఫ్ట్గా నీట్గా ఉందో ఒకసారి చూడండి. సో మన స్కిన్ని మనమే కదా కాపాడుకోవాలి. ఇప్పుడు మనం బయటికి వెళ్తుంటే డస్ట్ మొత్తం ఫేస్ మీద పడి మరకలుగా అవ్వడం లేదా బ్లాక్ స్పాట్స్ లెక్క ఉండిపోవడం అలాంటి ఎన్నో సమస్యలు ఇప్పుడు అందరికీ, కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలకు కానీ ఆఫీస్ వర్క్కి వెళ్ళే వాళ్ళకి కానీ చాలామందికి ఉంటుంది. ఇలా మనం ఇంట్లో సోప్స్ తయారు చేసుకోవడం వల్ల అలాంటివన్నీ కొంతవరకైనా తగ్గించవచ్చని నేను ఈ వీడియోనైతే చేస్తున్నాను. సో ఫైనల్గా నేను చేసిన సోప్ వీడియోనైతే సక్సెస్ అండి. సో ఫోమ్ కూడా వచ్చేస్తుంది, చాలా బాగుంది.
సో ఈజీగా ఉంటుంది ప్రొసీజర్ కూడా. మీరు కూడా ట్రై చేసుకోండి. ఇలా ఇంట్లోనే హెల్తీగా సోప్స్ అయితే రెడీ చేసుకొని స్కిన్ని డ్యామేజ్ కాకుండా చూసుకోండి. సో ఇంతేనండి. నా వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎవరో ఒకరికన్నా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.